సంబంధం ఉంది. నేను 83లో సర్లక్క వాళ్ళ అన్న దగ్గర రామరెడ్డి గారు అని మా సీనియర్ 1983లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి 83లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి చదువుకుంటూ ప్రొఫెషన్తో అటాచ్మెంట్ ఉండడంతో ఇక్కడ సీనియర్లతో రాజేంద్ర రెడ్డి గారు చైర్మన్ అనుకోండి, బెంగళూరు సార్ అనుకోండి, రావణ్ కంపెనీ కాబట్టి అట్లాంటి వాళ్ళతో దగ్గరలో చదువు పోవడంతో ఏ సమస్య వస్తే న్యాయవాదులని ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, వ్యక్తిగతమైన సమస్య కావచ్చు, సామూహికమైన సమస్య కావచ్చు, ఏ సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి, సమస్యలు అనేది చెప్పి రావు. సో దానికి నాకు కొద్దిగా అనుభవం ఉంది సార్. పెద్దలతో గత 42 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో నాకు కొద్దిగా మేజర్ బార్ అసోసియేషన్స్ అన్నీ తిరిగాను సార్. ఈ 41 నోటీసు ఇవన్నీ సరే కామన్ సమస్యలు అందరికీ ఉన్నాయి. లేటెస్ట్గా ఆదిలాబాద్ బార్లో ఒక మిత్రుడు సమస్యలు ఎత్తాడు. సార్ ఇక్కడ ఏదన్నా అయితే 2 లక్షలు ఇస్తున్నాం, 10 లక్షలు ఇస్తున్నాం, దాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఎవరికన్నా అయితే లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే తీసుకోవడం హైదరాబాద్ తీసుకోండి అంటారు. సో ఇన్సూరెన్స్లో లోకల్ హాస్పిటల్కి కూడా అనుసంధానం చేసి లోకల్ హాస్పిటల్లో కూడా ఏ ఏరియాకు ఆ లోకల్ హాస్పిటల్లో మనిషి అంతవరకు చనిపోతాడు అక్కడ తీసుకెళ్ళేసరికి. సో ఇక్కడ అటాచ్మెంట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అట్లా ఎట్లా సమస్యలు వస్తే అట్లా పరిష్కరిస్తామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇస్తున్న 2 లక్షలు, ఆ 2 లక్షలు టెస్టులకే అయిపోతాయి. ఇవాళ ఉన్న వైద్యం దీన్ని పెట్టుకుంటే దృష్టిలో పెట్టుకుంటే అవి ఓన్లీ టెస్టులకే అయిపోతాయి, వైద్యానికి ఏం కావాలి. సో దాన్ని కూడా పెంచి అయినంత వరకు అడ్వకేట్స్కి సాయం చేసే ప్రయత్నం బార్ కౌన్సిల్ ద్వారా చేద్దామని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈసారి ఇంకొక కొత్త సమస్య వచ్చింది సార్. ఇంతమంది జనాలు కాంటెస్ట్ చేస్తున్నారు అంటే బార్ కౌన్సిల్లో ఏదో జరిగింది. ఇంతవరకు నాకు తెలిసి కాంటెస్టెంట్స్ కానీ బార్ కౌన్సిల్ కానీ ఎవరు ఎక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోవాలి. ఇది జరిగిందని వాళ్ళు చెప్పలేదు, ఏం జరిగిందని ఎవరు చెప్పలేదు. ఏం జరుగుతుందని చెప్పి అందరూ నిరసన తయారైపోయారు కాంటెస్ట్ చేయడానికి. దట్ ఈస్ మై పర్సనల్ వ్యూస్. బికాస్ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ దిస్ ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ బార్ కౌన్సిల్ అండ్ లోకల్ బార్. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటే అకౌంట్స్ ఆడిట్ చేసేసి ఆన్లైన్ వెబ్లో పెడితే ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చాయి. ఇంకేమనంటే చెప్తారు అది ఇట్లా ఇది కాదని తప్పు ఉందని చెప్పి అభిప్రాయాలు చెప్తారు. ఆ పెద్ద పెద్ద విషయాలు లేకపోవడంతో చిన్న విషయం సార్. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక్కడ కూర్చొని మొత్తం ప్రపంచానికి చెప్పవచ్చు. అది బికాస్ ఆఫ్ దట్ ల్యాకింగ్ అందరూ పాత బార్ కౌన్సిల్ మీద అవకాశం ఇచ్చారు వాళ్ళు పడడానికి. నేను తప్పు పట్టట్లేదు సార్. పాత బార్ కౌన్సిల్ అన్ని స్టేజ్లు చూసి వచ్చిన వాళ్ళని 1983లో జాయిన్ అయినప్పుడు నేను పనిచేసిన రామరెడ్డి గారిని సైకిస్ట్గా పనిచేసాను, స్టెనోగ్రాఫర్గా పనిచేసాను. తర్వాత లా చేసి వెళ్ళే వచ్చాను. అన్ని స్టేజెస్ చూశాను కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 3 ఇయర్స్ అయితే చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది జూనియర్స్. అది ఇప్పుడు ఎక్కడ బడుగు వర్గాల నుంచి పిల్లలు వస్తున్నారు కాబట్టి జూనియర్ లోయర్ జ్యుడిషియరీని స్ట్రెంథెన్ చేయాలి అంటే అట్లాంటి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇస్తేనే కానీ జూనియర్ లో లెవెల్ జ్యుడిషియరీ స్ట్రెంథెన్ కాదు. వీళ్ళు కొత్త నీరు పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తే పర్ఫెక్ట్ ఉంటేనే వాళ్ళకి ఏదైనా లాభం, మనకు కూడా అందరికీ కరెక్ట్గా లాభం కావాలనేది నాకు దృఢించాలి. నేను మంత్లీ వన్స్ రావడానికి ఇక్కడికి రావడం కేసులో కాకుండా కూడా వేరే కారణాలతో ఇప్పుడు వచ్చిపోతున్నాను సార్. సర్లక్క గారు ఉంటారు ఇక్కడ. సో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది నిజామాబాద్ బార్తో. మంచి చెడు ఏమన్నా ఉంటే నేను ముందుంటానని చెప్పి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పి ఫస్ట్ శంషుద్దీన్ అడ్వకేట్ సార్. నేను యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాన్వాసింగ్ తెలంగాణ బార్ అసోసియేషన్స్ అన్ని తిరుగుకుంటూ ఇవాళ నిజామాబాద్ బార్ అసోసియేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇవాళ నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ నేను గత 42 సంవత్సరాల నుంచి వివిధ స్టేజెస్లో పైకి వచ్చిన వాడిని. నాకు కొద్దిగా పెద్దలతో ఉండడంతో నాకు అనుభవం ఉంది. ఏ సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అని. ఇది వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు, న్యాయవాదులై సామూహిక సమస్యలు కావచ్చు. నేను పరిష్కరించడానికి నేను ముందుండి పరిష్కరిస్తానని చెప్తున్నాను.
సార్. సమస్యలు అయితే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా కోకొల్లలుగా ఉన్నాయి మాకు న్యాయవాదులు తెలంగాణ మొత్తం తీసుకుంటే. సో ఏ సమస్య ఎప్పుడు వచ్చినా కానీ నాకు కూడా పర్సనల్గా అవగాహన ఉంది. ఏ సమస్య ఎట్లు వచ్చినా కానీ నేను ఎన్నుండి వ్యక్తిగతమైన సమస్య కానీ లేకపోతే సామూహికమైన సమస్య కానీ వెంబడి నేను పరిష్కరించడానికి శాయశక్తిలో పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అండి. నేను తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి బార్ కౌన్సిల్ మెంబర్గా కాంటాక్ట్ చేస్తున్నాను. సో నన్ను ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటేసి గెలిపించాలని చెప్పి నేను అందరు న్యాయవాదులను ప్రార్థిస్తున్నాను.